ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగించిన రౌస్ రెవెన్యూ కోర్టు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు ఇచ్చిన రాధాకృష్ణ, వెంకట్రామరెడ్డిపై కేసు నమోదు చేయాలని రఘునందన్ రావు డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్న నిందితులు. రేపే నాంపల్లి సెషన్ కోర్టులో కొత్త బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న నిందితులు. జనగామ వ్యవసాయ మార్కెట్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ ఎదుట రైతుల ఆందోళన. భద్రాద్రి రాములూరి కళ్యాణోత్సవం లైవ్ అనుమతి నిరాకరణ. ఈసీకి మరోసారి లెటర్ రాసిన మంత్రి కొండా సురేఖ. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందన్న కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్న కేంద్ర మంత్రి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళుతుందన్న మాజీ మంత్రి. మద్యం ఇసుక మాఫియాతో ప్రజలను వైసీపీ దోచుకుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న వైఎస్ షర్మిల. తెలంగాణ సిబిఐ డైరెక్టర్ను కలిసిన కేఏ పాల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని కోరిన పాల్. జగిత్యాల జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం. కొత్త బస్టాండ్లో మాక్ డ్రిల్ నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. ఈసీబీ వల్ల ఆసిఫాబాద్ ఉమెన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి 25,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత. రంగారెడ్డి జిల్లా మెదక్ ఏఆర్ డీఎస్పీ భారీ ఆందోళన. వివాహేతర సంబంధం నేపథ్యంలో పట్టించుకోవడం లేదంటూ నిరసన. జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ పిఎస్లో జడ్పీటీసీ భర్త చిందులు. పాటలు పెట్టి మరీ వీడియో తీసిన పోలీసులు. ముక్కును వేలేసుకుంటున్న ప్రజలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఏటీఎంలను టార్గెట్ చేసిన దొంగలు. ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించిన దుండగులు. సైబరాబాద్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు. బెట్టింగ్ ముఠా నుంచి 2.41 కోట్లు స్వాధీనం. గుంటూరు వెస్ట్లో వైసీపీలో భారీగా చేరికలు. టీడీపీ నేతలకు స్వాగతం పలికిన మంత్రి విడదల రజని. కోనసీమ జిల్లాలో చేపల వేటకు ప్రభుత్వం నిషేధం. అంతర్వేది కరవాకల్లో రేవులకే పరిమితమైన బోట్లు. అనంతపురంలో అక్రమంగా నగదు తరలిస్తున్న ఓ వ్యక్తి అరెస్ట్. 3,60,000 స్వాధీనం. కేరళలో మోడీ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలను దుయ్యబట్టిన ప్రధాని. తిహార్ జైలుకు వెళ్లిన పంజాబ్ సీఎం. అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయిన భగవంత్ మాన్.